నాగ్పూర్ అల్లర్ల కీలక నిందితుడు ఫహీం ఖాన్ కు మహారాష్ట్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఆయనకు చెందిన అక్రమ నిర్మాణాలపై బుల్డోజర్ ఆపరేషన్ చేపట్టింది. ఫహీం ఖాన్ నివాసం, ఇతర నిర్మాణాలను నాగ్పూర్ మున్సిపల్ శాఖ అధికారులు జేసీబీలతో కూల్చేశారు. ఈ అక్రమ నిర్మాణాలపై ఇప్పటికే నోటీసులు జారీ చేశామని, నిబంధనలకు విరుద్ధంగా నిర్మించినందువల్ల కూల్చివేశామని తెలిపారు. మైనారిటీ డెమోక్రటిక్ పార్టీ నాగ్పూర్ అధ్యక్షుడిగా ఉన్న ఫహీం ఖాన్ సోషల్ మీడియా ద్వారా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసి ఘర్షణలకు కారణమయ్యాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఇదే కేసులో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. నాగ్పూర్ అల్లర్ల కీలక నిందితుడు ఫహీం ఖాన్ కు మహారాష్ట్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఆయనకు చెందిన అక్రమ నిర్మాణాలపై బుల్డోజర్ ఆపరేషన్ చేపట్టింది. ఫహీం ఖాన్ నివాసం, ఇతర నిర్మాణాలను నాగ్పూర్ మున్సిపల్ శాఖ అధికారులు జేసీబీలతో కూల్చేశారు. ఈ అక్రమ నిర్మాణాలపై ఇప్పటికే నోటీసులు జారీ చేశామని, నిబంధనలకు విరుద్ధంగా నిర్మించినందువల్ల కూల్చివేశామని తెలిపారు. మైనారిటీ డెమోక్రటిక్ పార్టీ నాగ్పూర్ అధ్యక్షుడిగా ఉన్న ఫహీం ఖాన్ సోషల్ మీడియా ద్వారా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసి ఘర్షణలకు కారణమయ్యాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఇదే కేసులో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు.